బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బురద చల్లాలనే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీలు ఏవో వార్తలు సృష్టించి కావాలనే కక్షపూరితంగా చాటింపు చేయిస్తున్నాయని మందా సంజీవ్ రెడ్డి మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ ప్రీతిరెడ్డి మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందా సంజీవ్ రెడ్డి ఆయన వార్తా కథనాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ప్రతిపక్ష పార్టీలు తమ గెలుపును తట్టుకోలేకనే ఇలాంటి అవాంఛిత వ్యాఖ్యలను వాడుతూ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గీతారెడ్డి వారి అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. వారికి పార్టీ కండువ కప్పి ప్రీతిరెడ్డి ఆహ్వానించారు. అలా పెళ్లి అనర్జయం కార్యక్రమానికి వెళ్ళి అతిథిగా ముఖ్య అతిథిగా స్థానికంగా ఉన్నాం జరిగింది కళ్ళారు చూసినావు మ్యారేజ్ అన్నట్టు మ్యారేజ్ తీసుకుంటూ మేడం దగ్గర చేసినట్టు అవపడుతుంది ఇది వీడియో తీస్తే చెప్తా దాని విషయం. ఓకే అడిగినా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మనం అందరం చూసినాం. ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి చేరే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అభివృద్ధి ద్వారా సంక్షేమ పథకాలను అభివృద్ధి చేయించారు. ఆ స్కీములన్నింటినీ ప్రతి ఇంటికి తెలిసే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఆ సంక్షేమ పథకం ఇంటికి చేరే విధంగా మేము సమర్పితమైనాం. మరి ఇదే రోజు ఈ నాయకులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మరి బీఆర్ఎస్ పార్టీ వారికి ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పి అక్కడ పనిచేయమని చెప్తే వారు 24/7 వారికి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అందులో వేరే భేషజాలు లేవు. కానీ కొన్ని పత్రికలలో ఇతరాత్ర కార్యక్రమాలను ఏదో బీఆర్ఎస్ పార్టీ నిరుత్సాహం ఉందని మరి వారు ఇంకేదో మాట్లాడుతున్నారని చెప్పి ఎస్వీఎంలో మరి చేస్తున్న ప్రలోభాలు పెడుతున్నారని చెప్పి పత్రికలకు వచ్చింది. మన ఎస్వీఎం హోటల్ అనేది అది ఒక 3 స్టార్ 5 స్టార్ లెవెల్ ఒక రెసిడెన్షియల్ హోటల్. అది అక్కడ ఎవరైనా పార్టీ సమావేశాలు, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. అది కాన్ఫరెన్స్ హాల్, అది మీటింగ్ హాల్ ఉన్నది. అదేవిధంగా మీటింగ్ తీసుకుని భోజన సౌకర్యాలు తీసుకోవడానికి ఏర్పాటు ఉన్నాయి. కాబట్టి అక్కడ మేము సమావేశాలు పెట్టుకుంటాం. నిన్న రాత్రి కూడా బోడుప్పలకు సంబంధించిన యువజన విభాగం సమావేశాన్ని కూడా మేము అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో ఒక 500 మందితో అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీస్లో పెట్టే కంటే పెద్ద ఏదన్నా మేము అక్కడ సమావేశం అక్కడ ఏర్పాటు చేసుకుంటాం. కానీ అది ఎస్వీఎం మీద ప్రలోభాలు పెట్టడానికి అని చెప్పి ఆ ఓటర్లకు వాళ్ళకున్న మరి ఏమైనా తారతమ్యాలు ఉంటే దాన్ని మా బీఆర్ఎస్ పార్టీకి అడ్డగట్టినట్టు అనిపించింది. అది చాలా తప్పు విషయమని కూడా తెలియజేస్తూ ఉన్నాను. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, అటు పిచ్చాలగూడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అక్కడ మేయర్, ఇక్కడ మేయర్